జాతర టీవీలో పాటల జాతర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట, నువ్వు ఈ పాట పాడితే రసీద్ అని గుర్తుపట్టే పాట ఒకటి ఉంది, అది అందరికి తెలుసు. ఒక్కసారి గుర్తుకు చేస్తావా? ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో అద్భుతంగా పాటలు పాడుతూ అందరి హృదయాలను గెలుచుకొని అద్భుతమైన ఫాలోవర్స్ ని సంపాదించిన ఒక ఆని ముత్యాన్ని పట్టుకొచ్చిన ఒక మద్యపానం మీద ఒక పాట పాడినవాట. అవును పాడిన. గీసుంటోళ్ళు కూడా ఉంటారు కదా, నా సుంటోళ్ళే ఉంటారు కదా అందరు. అబ్బా ఇక చూడు, ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ వచ్చేస్తున్నాయి నీ రీల్స్ అన్ని కూడా. ఈ మధ్యలో బాగా వైరల్ అయిన పాట ఏది? మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవరి మీదనే మనసులు ఎవరి మీదనే. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో ఇంతమంది మంది యాక్టింగ్ చూస్తావు, పాటలు చూస్తావు, ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు నువ్వు? నేను చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అంటే గద్దర్ తాతని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కళ్ళుంటే మంచిగా ఉండు కదా, కనీసం పట్టించుకోరు. సో అట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటా ఆ టైంలో, వీళ్ళు ఉంటే మంచిగా ఉండు కదా, లేకపోతే నాకే ఇట్లుంటే ఎందుకున్నది నాకు ఇట్లా పరిస్థితి అని గుర్తు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రశ్నలాగా నేను చూడ, దీన్ని ఒక పాఠంలాగా నేను చదువుకొని ముందుకు పోయి. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అమ్మాయి లాగా ఈ రోజు నిలిచిపోయినావు నువ్వు. నాన్న సింగర్ అన్నావు, చిన్నప్పటి నుంచి పాటలు నేర్పించేదా నీకు? నాన్న చాలా స్టేజ్ల మీద పర్ఫామ్ చేసిండు కానీ నాకు పేరు తెచ్చుకుంది సాధించింది ఏం లేదు. నాన్న స్థలానికి నేనెందుకు పోవద్దు, నేనెందుకు పేరు సంపాదించొద్దు, నాన్నకి ఎందుకు మంచి పేరు తేవద్దు అని చెప్పేసి నేను ఈ రోజు ఈ పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది.